సో ఇప్పుడు మీరు అన్నట్టు మాల్వి మల్హోత్రాని లావణ్యనే బెదిరించిందని చెప్పారు కదా. సో లావణ్య కన్వర్జేషన్, మాల్వి మల్హోత్రా కన్వర్జేషన్ మీ దగ్గర ఏమైనా ఉందా ప్రూఫ్? వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తీరు ఏమైనా ఉంది? వినేం చేస్తారు మీరు? దానివల్ల ఏంటి పిల్లలాటకం ఏంటి? ఇప్పుడు బెదిరించింది మాల్వి మల్హోత్రా చాలా మంది వ్యూవర్స్ కి తెలియదు. చాలా క్లియర్ కట్ గా ఆవిడ చేసే పనే బెదిరించడం. ఆవిడ ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు దాకా మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను ఆర్జేయింగ్ చేస్తున్నాను. ఆవిడ ప్రొఫెషన్ ఏంటంటే బెదిరించడం, మనుషుల్ని బెదిరించడం. ఏదన్నా ప్రూఫ్లు ఉంటే ఇంకా గట్టిగా బెదిరిస్తుంది, ప్రూఫ్లు లేకపోతే వాళ్ళ మీడియా అంటది, ఇది అంటది, పోలీస్ అంటది. అది వీటన్నిటికీ ఉపయోగపడేది మహిళా కార్డు. అది సో ఈమె దగ్గర అంత డ్రగ్ అడిక్టర్ కాబట్టి ఈమె రోల్ అసలు ఏం లేదు. అయినా కానీ మహిళా సంఘాలు కావచ్చు, బయట అందరూ ఈమెను ఎంకరేజ్ చేసి మీడియా ముందర కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. సో అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. సో ఎందుకని అంటే పాపం కొంతమంది నేను నా సానుభూతి చెప్తాను. ఎందుకంటే మీరు డింట్ గో టు ద డీప్. ఆవిడ ఏంటి అనేది మీకు తెలుసుకోలేకపోతున్నారు. చూడడానికి పాపం మనలాగే మహిళలాగే ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒకసారి ఆవిడ అన్న మాటలు కానీ ఆధారగండం కానీ చూస్తే అమ్మాయి అయినా అని డౌట్ వస్తుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నేను ఈ రోజు దాకా ఏ అమ్మాయి అలా మాట్లాడడం వల్ల ఆవిడ లేకపోతే ఆవిడ లాయర్ వీళ్ళు ఏం చెప్తారంటే ఇది నార్మల్ అండి, కోపం వస్తే ఇలా మాట్లాడతాం కదండి అని నార్మలైజ్ చేస్తున్నారు. పక్కన వాళ్ళతో మీరు మాట్లాడతారేమో మేము మాట్లాడమండి అని చెప్పాలి కదా యాంకరు. అవునండి అంతే. దాని అర్థం ఏంటి? ఓ వీడు కూడా ఇలాంటి బూట్లు మాట్లాడతాడు, లేకపోతే ఏమై కూడా ఇలాంటి బూట్లు మాట్లాడుతున్నాను కదా. నాకు డౌట్, ఇప్పుడు లాయర్ ఉన్నాడు, ఇప్పుడు లావణ్య లాయర్. సో ఆయన అడ్వకేట్ అసలు అడ్వకేట్ లాగా ఉండకుండా కంప్లీట్ గా లావణ్యకి సపోర్ట్ చేయడం చేస్తున్నాడు. అసలు ఇదంతా పేడా లేకపోతే ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు చాలా మంది. పేడ్ అయితే తప్పేంటి అంటున్నాను. ఆయన లాయర్, హీల్ టేక్ హిస్ ఫీజ్. సరే బయటకి ఆయన ఏదో మంచి కాజ్ కోసం కూడా చేస్తాడు. ఎందుకంటే లాయర్కి మార్కెటింగ్ కావాలంటే, ఆయనకి మంచి పేరు రావాలంటే, మంచి మంచి కేసులు మంచి మంచి క్లయింట్స్ ఉంటే, ఎంత పెద్ద క్లయింట్ అయితే అంత ఇది. అసలు లావణ్య పెద్ద క్లయింట్ కాదు, కానీ రాస్తారు నేను వాళ్ళు కాబట్టి ఆయన పేరు అంతా వినిపిస్తుంది. సో హీల్ టేక్ అప్ ద కేసు. జనరల్లీ లాయర్స్ అందరూ అదే చూస్తారు. ఈ కేసులో మనకి కాస్త పేరు వస్తుందా, వినిపిస్తుందా, అట్లీస్ట్ గెలిచిన డబ్బుల కోసం ఈ అడ్వకేట్ కూడా లావణ్య మాటనే వింటున్నాడు. ఏ అడ్వకేట్ అయినా జనరల్ గా డబ్బుల కోసం చేస్తారమ్మా, అది తప్పనకూడదు. మనం అడ్వకేట్ ఫీజు తీసుకునే చేస్తారు. బట్ తన అన్ని మీడియా ఛానల్స్ కి ఏమని చెప్తున్నాడు అంటే, నేను జెన్యూన్ గా ఉన్నా కాబట్టి లావణ్య గురించి వాదిస్తున్నాను, అసలు ఈ కేసు నేను వాదించకపోయేవాడిని అన్నట్టుగా తను బయట కన్వే చేస్తున్నాడు వేరే ఛానల్స్ కి అందరికి. అది ఆయనే అడగాలి మీరు. బట్ మేబీ ఆయన స్వచ్ఛందంగా కూడా చేస్తుండొచ్చు, ఎలా చేస్తుండొచ్చు. బట్ వన్స్ ఇక దిగాక ఇక తప్పదు సపోర్ట్ చేసుకోవాలి. ఆయన చూసినప్పుడు అన్ని ఫ్యాక్ట్స్ చూసుండడు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నాను, నేను తీసుకొస్తున్నాను, మీడియా మిత్రులు అందరూ తీసుకొస్తున్నప్పుడు మేబీ ఆ కేసు యూటర్న్ తీసుకుందనే అంటున్నారు అందరూ ఇప్పుడు. అయితే ఆయన మీరు వచ్చాక యూటర్న్ తీసుకుంది కేసు అనేది, లేకపోతే ఇంకా ఈమె లావణ్య ఇంకా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉండేది. కానీ చాలా దారుణం అమ్మ, పాపం కదా. నిన్ను అంత సహించి అంత భరించిన మనిషిని ఇంత నీచంగా రోడ్లో అతన్ని బ్యాడ్ చేస్తూ ఎన్ని దారుణమైన తమ్నైల్స్ పెట్టారమ్మా, ఎన్ని దారుణమైన తమ్నైల్స్.